సాయిరామ్ సార్, మీ యొక్క పదాలు ఏ పదం నాకు, ఎందుకంటే రీసెంట్లీ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇయర్ ఫోన్ సార్. కొన్ని సంవత్సరాలు బట్టి వాడి నాకు చెవులు ఇబ్బంది అవుతుంది. ఐఎమ్ హియరింగ్ ఓపెన్లీ ఇన్ మై మొబైల్ ఫోన్. ఎక్కడ ఏ ఒక పదము మీ పదము వినపడదు అని చెప్పి నా శరీరంలోని అన్ని జ్ఞానేంద్రియాలను మీ మీద కాన్సన్ట్రేట్ చేసి విన్నాను సార్. సాయిరామ్ సార్. మీరు అనొచ్చు యూట్యూబ్ లో రికార్డింగ్ అయింది కదా అంటే, ఎక్కేదాకా నాకు తెలియదు కదా సార్. ఎక్కపోతే నేనేం చేస్తాను సార్? అన్ని గంటల సేపు మరి ఎన్ని గంటలు చెప్పాడు, కంఠశోష, మెడకాయ నొప్పి వచ్చిందేమో అని అన్నట్టు ఒక భక్తుడు చెప్పి కృష్ణ పరమాత్మకి అన్ని గంటలు చెప్పిన దాన్ని బూడిదల కోసం పన్నీరు చేసినట్టు చేసే అర్జునుడు. ఆ మాట వాడొచ్చునో వాడకూడదు. ఆవిరైపోయింది అన్నాడు, సరిగా వినలేదన్నాడు, డైజెషన్ కాలేదు. ఏదన్నా మీరు చెప్పినారు ప్రత్యామ్నాయ పదాలు చెప్తున్నా సార్. ప్లీజ్ బావా ఇంకొకసారి చెప్పవా? సుధాకర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన సత్సంగం మళ్ళీ నేను రేపు పొద్దున అరేంజ్ చేస్తా. కెన్ యూ టెల్ సేమ్? చెప్పలేరు సార్, మీరే చెప్పలేరు, నేను కూడా చెప్పలేను. మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు మాట కృష్ణ పరమాత్మ ఆ రోజు చెప్పాడు. అవును సార్, కరెక్ట్. ఇంతసేపు ఏకరు పెట్టా, నువ్వు సరిగా వినలేదన్నావు, నాకు అర్థం. అంత అయిపోయిన తర్వాత ఈ మాటలు చెప్తున్నావు. నేనే కాదని అన్నాడేమో బహుశా కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అంత మహనీయుడు కృష్ణ పరమాత్మ. అవును సార్. అనే అని ఉంటాడు, నేనే కాదు ఇంకెవరే కూడా ఇట్లా అనే ఉంటాడు మహనీయుడు కృష్ణ పరమాత్మ సార్. సో దట్ ఎంత ఫ్యాంటాస్టిక్ మీరు మొదలు పెట్టారంటే, నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం సార్. ఈ రోజు విన్నాం, 60 మంది విన్నారు. రేపు యూట్యూబ్ లో పెడితే కొంతమంది వింటారు. విన్నంతనే సరిపోయిందా? మీరు ఫస్ట్ ఫ్యాంటాస్టిక్. మీరన్నీ కూడా పంచిల్ సార్. అవి తగిల్చుకుంటే పంచెస్ సార్. శరీరం మాకు మొద్దుబారిపోతే మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా మాకేం ఎక్కదు సార్. 2 పదాలు జనరల్ గా ఎవ్రీబడి యూ టు టెల్ 2 words, బట్ ఒక అద్భుతమైన పదాన్ని మీరు మధ్యలో ఇరికించారు. నేను కాదు, ఎవరు చెప్తాడు, చెప్తాడు కామెంట్ చెప్పిందని. జనరల్ గా ఎవ్రీబడి, ఎందుకంటే మనకు బాగా పుస్తకాలు చదివి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇక్కడ. నేనైతే ఇప్పుడు 53 గ్రంథం సార్ రాసేది. ఏంది ఉపయోగం? ఏంటి? వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ ఇట్? నేను పోయిన తర్వాత ఏముంటుంది సార్? మీరు బాగా చెప్పారు. పర్మనెంట్ సాటిస్ఫాక్షన్. మా అమ్మగారిది అద్దాల బీరువా పెట్టుకున్నాను. ఫాదర్ సేక్, ఫర్ అవర్ సేక్ ఓన్లీ, నాట్ దేర్ సేక్. వాళ్ళకి ఏం తెలుస్తుంది? దేహం వదిలిన తర్వాత వీడు శిలా విగ్రహం పెట్టాడు, ఇంకేమైనా ఫోటోలు ఇంట్లో తీసి బయట పడేస్తాడు. హీ డోంట్ నో. ఆయనకి సంబంధం కూడా లేదు దేహం వదిలిపెట్టిన తర్వాత. అవును సార్. అందుకని మాకు ఒకసారి మాస్టర్ కే గారు, ఎకరాల కృష్ణమాచార్య గారు మెసేజ్ అప్పుడప్పుడు అటెండ్ అవుతుంటే చెప్తుంటారు. చాలా జనరల్ గా అంటుంటాడు కామన్. ఎందుకంటే మీరు అంటుంటారు అప్పుడప్పుడు, మనకు తెలియకుండా వాడకూడని పదాలు మీరు చాలా బాగా చెప్తుంటారు. కొన్ని అప్రస్తుత పదాలు వాడుతుంటాం అనమాట. నోర్మల్ కూర్చుంటే మంచిగా ఉంటుంది. అతిథిని ప్రదర్శిద్దాం అని చెప్పి ఆయన అనే మాట అనమాట. నేను పోయిన తర్వాత మా ఫ్యామిలీ, ఆయనైతే బడబుద్ధులు తిట్టాడు. చెప్తా, నువ్వు పోయిన తర్వాత నా ఫ్యామిలీ ఎలా ఉంటుంది, నా కొడుకు ఎలా ఉంటుంది అని నేను అనుకున్నా, నా మిస్సెస్ అనుకున్నా. ఉపయోగం నేను పోయిన తర్వాత ఏముంటుంది సార్? నేను పోయిన తర్వాత ఏముంది? వాటి చేయాలి, ఉన్నప్పుడే చూసుకోవాలి ఏదన్నా. ఆ 2 భూత పదాలు ఏంటంటే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ నాలెడ్జ్ అని చాలా సహజంగా మన ఆర్గనైజేషన్ లో సత్సంగాలు వాడే 2 పదాలు. ద ఇన్ఫర్మేషన్ వోంట్ గివ్ ట్రాన్స్ఫర్మేషన్. మధ్యలో మీరు అద్భుతమైన పదం చేశారు, ఇంప్లిమెంటేషన్. వాట్ ఫ్యాంటాస్టిక్ వర్డ్ సార్. గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది సార్. గూగుల్లో ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కించుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందా సార్? జంగల్ పోయాడు, తపస్సు చేస్తానన్నాడు. 8 సంవత్సరాలు కలిసి జస్ట్ టెస్ట్ చేయడానికి వేట భగవానుడు వచ్చాడు. ఎలా సాగుతుందంటే
హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అన్నారు స్వామి. జంగల్లో కూర్చుని తపస్సు చేసి కూడా తపస్సు నిలవక బుర్రంతా అతలా కొత్తలా అయిపోయింది, వేగరీస్ ఆఫ్ మైండ్ అయిపోయింది, పాత ఆలోచనలను చుట్టుముడుతున్నాయి. దీనికా నువ్వు అక్కడి నుంచి వచ్చింది, ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి వచ్చింది, అక్కడే కూర్చోవచ్చు కదా, రాజప్రకారంలో కూర్చోవచ్చు కదా. ఇంకొక అద్భుతం చెప్పారు సార్, శక్తి అండ్ మేధ షుడ్ బి జాయిండ్. అవును సార్. శక్తికి బుద్ధి కనుక జాయిన్ కాకపోతే ఎలా ఉంటుందంటే విధ్వంసం, కిల్లింగ్ అండ్ స్కిల్లింగ్. నేను ఒక మాట వచ్చింది మాకు సత్యం శివంతులు, యూ కెన్ స్కిల్, యూ కెన్ కిల్ ఆల్సో. సేమ్ నైపుణ్యాన్ని సమాజ హితంగా వాడవచ్చు, లేదా నైపుణ్యాన్ని సమాజ నాశనానికి వాడవచ్చు. అవును సార్. అద్భుతంగా చెప్పారు గుర్రము రౌతు సార్. ఎవడు కంట్రోల్లో ఉండాలో చాలా బాగా చెప్పారు సార్. ఇంకొక అద్భుతమైన పదం ఏంటంటే నమ్రత గివ్స్ నాణ్యత. నిన్న మొన్న క్లాస్ అయిపోయింది, అప్పటికే టైర్ అయిపోయిన తర్వాత మా మేడం ఒక పిల్లతో కాల్ చేస్తుంది, నేను అందరినీ హలో అంటది. నాకు అంత టైం లేదనుకుంటా, నేను కావాలని చేసుకుంటా, చేయనేనేం కాదు. చిన్నపిల్లతో నేను ఒక మాట అన్నా, ఆ నేమ్ ఈజ్ మోక్షిత. ఎవ్రీబడి ఇన్ దిస్ గ్రూప్ లైక్స్ అండ్ లవ్స్ మోక్షిత. అమ్మాయి అందంగా ఉందనా, అమ్మాయి పెద్ద అపార్ట్మెంట్ లో ఉందనా, అమ్మాయి షీ బిలాంగ్స్ ఏ కామన్ ఫ్యామిలీ, సామాన్య ఉద్యోగస్తుల ఫ్యామిలీ, కామన్ ఫ్యామిలీ అన్నమాట, మాలాంటి కుటుంబం. నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు. షీ స్టేయింగ్ ఇన్ వెరీ స్మాల్ హౌస్. ఇల్లు చిన్నదే కాబట్టి అమ్మాయి హృదయం విశాలమండి. అప్పుడు మా మేడం ఆ పిల్లలు క్వశ్చన్ వేసింది. అప్పుడు అంకుల్ అన్నారు, చూసావా నేను ఎవ్రీబడి నిన్ను ఎందుకు లైక్ చేస్తారు అంటే ఆ అమ్మాయి చెప్పింది, ఆంటీ నా నమ్రత అందండి. ఆ పిల్ల 7th క్లాస్ పిల్ల అండి. బాగుంది సార్, ఎక్సలెంట్. ఎంత అద్భుతమైన మాట సార్. శశి సో నమ్రత సార్. అవును సార్. అమ్మ ఎంత బ్యూటిఫుల్ గా పలకరిస్తుందంటే ఆ అమ్మాయి పిలుపులు పొందిన పద్మకి తెలుసు, ఆ అమ్మాయి పిలుపులు పొందిన వసంతకి తెలుసు, ఆ అమ్మాయి పిలుపును ఆరాధించిన సప్పనారావుకి తెలుసు, మా మేడంకి తెలుసు. ఆ పిల్ల అమ్మ అంటే హార్ట్ మెల్ట్ అవుతుంది సార్. హార్ట్ ఉన్నవాడికి మెల్ట్ అవుతుంది, లేని వాడికి ఏం మెల్టింగ్ ఉంటుందండి. ఉంటేనే కదా మెల్ట్ అయ్యేది. అసలు లేని వాళ్ళకి వచ్చే మంది ఉన్నారు సొసైటీలో. ఇంకొక అద్భుతమైన పదం చెప్పారు, నేను అనేది ఎలా ఉంది, ఐడియల్ గురించి ఎంత అద్భుతం చెప్పారు సార్. అవర్ జర్నీ షుడ్ స్టార్ట్ విత్ ఐ. హియర్ నో ఐ. ఏ సప్నారావు, am I right? ప్లీజ్ టెల్, మాట్లాడమ్మా. ఎస్ గురుగారు, నిజంగా మీరు చెప్పింది 100%. అమ్మాయిని పిలిపించుకుని మాట్లాడిపోతే నువ్వు తప్పు చేసిందని అవుతావు. కరెక్ట్. పద్మ ఎన్నిసార్లు నేను అమ్మాయిని పిలిచింది, కరగలేదా ఉదయం? అటువంటి పిల్ల సార్, చిన్నపిల్ల అనకూడదు, పిల్ల పెద్ద పిల్ల. సో జర్నీ షుడ్ స్టార్ట్ ఐ టు. జనరల్ గా చెప్పే పదం, నేను ఈ అంతస్తులో ఉన్నాను, పై అంతస్తులో పిచ్చి దెబ్బలు కొడుతూనే ఉన్నా 24 hours పరిగెత్తున్నాను యమాన్. సో మై జర్నీ టు స్టార్ట్ విత్ ఐ టు వి. ఇక్కడ ఐ అనే కాన్సెప్ట్ లేదు సార్ ఏఎస్ ప్లేస్ లో, వి అనే కాన్సెప్ట్ తోనే ఉన్నాం. బికాస్ వి వాంట్ టు మూవ్ టు హీ. ఇక్కడ నేను నడుస్తున్నాను, నేను సత్సంగం చెప్పాను, నేను పాడాను, నేను లేకపోతే నేను నథింగ్ డూయింగ్ హియర్ సార్. ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ ప్రిఫరెన్స్. ఎవరికి ఏ సామర్థ్యాలు ఉన్నాయో ఆ సామర్థ్యాలను వ్యక్తీకరించే అవకాశాన్ని స్వామి ప్రసాదిస్తున్నారు సార్. ఇక్కడ అయ్యన మాటకు అవకాశం లేదు సార్. అసలు అయ్యన మాట ఎవడు వాడు, అసలు నేను అయ్యన పదం వాడు. వి సార్, వి ఆల్ మూవ్ టు హీ సార్. ఇంకొక మాట ఎంత అద్భుతమైన సార్ అంటే, మీ ఎంత డెప్త్ గా వెళ్తే రాజ్య పరిపాలన చేయాల్సిన 3 సంవత్సరాలు పెదనాంతో కూడా ఉన్నాడంటే ఎంత ప్రేమ అండి, ధర్మరాజు ప్రేమ.
మీరు చెప్పండి సార్. అవును సార్. ఎవడన్నా రాజ్య పరిపాలన చేయాల్సిన వాడు 3 నెలలు పోయి ఎక్కడైనా గుళ్ళు గోపురాలు ఉంటాడండి? వాటి వండర్ఫుల్ సార్. ఎంత మీరు డీప్ గా వెళ్ళారంటే ఆ పరిస్థితి గురించి కూడా చాలా బాగా చెప్తారు మీరు. జనరల్ గా మీరు రెండో నేరేషన్ కూడా మీరేం కాదని లేదు. బికాజ్ వైశుడు ఏమో హీ మే బి టెస్టెడ్ బాయ్ అంటే పరీక్షిత్ అని గురించి. పరీక్షిత్ అని మాట వచ్చినప్పుడు టెస్టెడ్ బాయ్ అని చెప్పి ఈ యొక్క ఒరిస్సా రాష్ట్రంలో స్వామివారు కాపాడిన ఒక టెస్టెడ్ బాయ్ గురించి చెప్తుంటారు. పరీక్షిత్ వచ్చినప్పుడల్లా ఆ యూత్ నేరేట్ మన ఇన్సిడెంట్ బరంపురంలో హ్యాపెన్. ఏ విధంగా అయితే ఉత్తర గర్భంలో ఏ స్థితిలో ఉన్నాడో ఆ బరంపురంలో ఒరిస్సా రాష్ట్రంలో ఒక స్త్రీమూర్తి గర్భంలో అదే స్థితిలో గర్భస్థ స్థితిలో ఉంది శిశువు. అటువంటి యూత్ చెప్పాను కదా, నేను దిస్ టెస్టెడ్ బాయ్ అంటున్నాను. మీరు పరీక్షిత్ అంటే నాకు ఇంగ్లీష్ లో పెట్టిన పదం, మేము పులిహార టైగర్ రైస్ అంటుంటాను తరచుగా ఇంట్లో. మా ఇంట్లో పులిహార అన్నం టైగర్ రైస్ అంటుంటాం. ఈ పరీక్షిత్ అంటే యూత్ సే టెస్టెడ్ బాయ్. జనరల్ గా చెప్తుంటాడు, ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే భగవంతుడు దర్శించాడు ప్రహ్లాదుల్లాగా, ధ్రువులాగా, మార్కండేయులాగా. సో భగవంతుడు టేస్ట్ కనిపించేటప్పటికి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ భగవంతుడు దొరుకుతాడో వెతికాడేమో తెలియదు కూడా, మనకు తెలియదు కూడా. సో అలాగా గాడ్ సెర్చింగ్ చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. సో ఆ నేరేషన్ అనుకోండి. ఈ బరంపురంలో కూడా స్వామి శివుడు అండి. అందరూ చేతులు ఎత్తేసారు, డెడ్ బాడీ, లోపల శిశువు చనిపోయింది. ఇప్పుడు ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు మై డాటర్. అయ్యో. కడుపులో చచ్చిపోయిన దానికి ఇవాళ తీస్తే ఉంది, రేపు తీస్తే ఉంది. సంబడి షుడ్ స్పీక్. గురువు గారికి నమస్కారం అండి. సుధాకర్ గారు, ఉత్సవాంజలు. జనరల్ గా భారతంలో ఇప్పుడు మీరు చెప్పారు ఫలశ్రుతి. ఈ పర్వాలు చివరిలో ఉన్నటువంటి పర్వాలు, కురుక్షేత్రం అయిపోయిన తరువాత ఉన్నటువంటి ఈ పర్వాల గురించి నాకైతే అసలేమీ తెలియదు. కానీ ఎంత తెలుసుకోవాల్సింది ఈ పర్వాల్లో ఉన్నది అనేది మీరు చెప్పినటువంటి విధానంలో కానీ మీ పరిశీలన అద్భుతమైనటువంటి పరిశీలన అండి. నిజానికి మోటివేషన్ ఏంటంటే ప్రతి ఇది కూడా యూట్యూబ్ లో మనం ఇవి వినవలను అనేటువంటి ఒక మోటివేషన్ ని మాకు క్రియేట్ చేశారు సార్. ఎందుకంటే అందులో ఉన్నటువంటి అమృత గుళికలు అందజేశారు. ఓహో, ఇంకా ఉంది, మనం వినాలి, యూట్యూబ్ లో మనం భారతాన్ని ప్రతిది వినాలి అనేటువంటిది కలుగుతుంది. ఇంత గురువు గారు చెప్పినట్టుగా ఐడియల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు చక్కగాను. ఐతోనే డీల్ చేస్తూ మనం ఏ ఐకి సంబంధించిన వాళ్ళము, మన దేహానిక, ఇతరులు అనుకునే ఐక, అసలు ఐక అనేటువంటి ఆలోచన నిరంతరం చేసుకుంటే అది మనం నేర్చుకోవాల్సింది అనేది. తర్వాత రాజరాజ నరేంద్రుడికి తర్వాత ఈయన తండ్రి జనమేజయుడు అన్నారు అంతే సార్. పరీక్షిత్ కొడుకు జనమేజయుడు అండి. జనమేజయుడు తర్వాత రాజరాజ తర్వాత సరైన ఆధారాలు దొరకట్లేదు. ఓకే సార్, అది అక్కడ వదిలేస్తాను, అది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి భక్తి వైభవం ఎంత ఉంటుంది అనేది కూడా మనకి ఆ భక్తి ఉన్నంత వరకే మన వైభవం. భగవంతుని గుర్తు పెట్టుకున్నంత వరకే మన వైభవం తప్ప. లేకపోతే అది మనం ఎందుకు పనికి వచ్చేటువంటి వాళ్ళం కాదు. ఒకటి తీసేస్తే సున్నాలు వంటి వాళ్ళం అనేది ఎప్పుడూ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి. అది కాదు ఎల్ఎస్పి, అర్జున్ పట్టుకున్నా నువ్వెవడంటే వ్యాస భగవానుడికి ఏం చెప్పు మన పరిస్థితి. నేను పొద్దున ఇందాక ఒక మెసేజ్ రాసుకున్నా సుధాకర్ గారు. చెప్పండి సార్. మన క్షణిక ఆవేశాలు, కోపాలతో కనుక ఆర్గనైజేషన్ లోంచి లేకపోతే ఇంకెక్కడంటూ బయటికి పోతే మన పరిస్థితి గేటు బయట నువ్వు ఏడవాల్సి వస్తుందని అద్భుతం మెసేజ్ చెప్పారు స్వామి సందర్భంలో. అవును. అంటే భగవంతుడు దూరం అయితే పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. దిస్ ఈజ్ క్లియర్ ఎగ్జాంపుల్ అనమాట. అర్జునుడి చివరి స్టేజ్ మనకి హీరో బికమ్ జీరో అని ఉత్తగా చెప్తుంటారు కబుర్లు సార్ అందరూ.
అవును సార్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు హీరో బికమ్ జీరో ఏంటంటే వితౌట్ కృష్ణ పరమాత్మ అర్జున్ పరిస్థితి, దట్ ఈజ్ క్లియర్ కట్ నేరేషన్ టు వెళ్ళ కట్టిన మనకు దర్పణం అనమాట. అవును సార్. అవును సార్. ఆడవాళ్ళని చెరబెట్టిన ఏం చేయలేకపోయాడు. మీరు అన్నారు గాడి అన్నీ ఉన్నాయి, బొమ్మలు పెట్టేలు అవన్నీ. నమ్రతలో నాణ్యత, అది ఎంతటి నాణ్యత మనం అక్కడ హనుమంతుడు రావణాసురుడితో తను పరిచయం చేసుకునేటప్పుడు ఉన్నటువంటి నమ్రత, అది కూడా గుర్తొచ్చింది సాయిరాం. ఆ నమ్రత ఎప్పుడు కూడా మనల్ని ఉన్నత స్థానానికే తీసుకెళ్తుంది తప్ప మననేమి తగ్గించదండి. అది ఒకసారి గుర్తు చేశారు. చాలా అనుభవం మన ఆచరణలోకి తీసుకోవాలి. వినడమే కాదు, ఫస్ట్ మాటే మొదట శ్రవణం చాలదు, ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇది నేను రాసుకున్నది. శ్రవణం చాలదు, అది మొదటి అంతే, చాలా కిందట పెట్టినది. ఇంప్లిమెంటేషన్ కావాలి. ఆ ఇంప్లిమెంటేషన్ మనం ఎంత చేసుకుంటున్నాము. అలాగే ధ్యానము, ధ్యానం, మన బుద్ధి ఎలా ప్రయాణం చేస్తోంది, అది దేన్ని తొక్కిపెట్టాలి, మనసును తొక్కిపెట్టుకుని బుద్ధి కళ్యాణ ఉన్నట్లయితే సరిగ్గా మనం పంచేంద్రియాలు ఇన్పుట్ లో మంచి తీసుకోవడానికి బుద్ధి పనిచేయాలి అని చెప్పారండి. అలాగే సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ, ఈ 5 కూడా మనం గుర్తించుకోవాల్సి, ఆచరించవలసినటువంటి ఇవన్నీ కూడా చెప్పారండి. చాలా మంచి ఇచ్చారు మోటివేషన్. భారతంలో ప్రతి పర్వము తెలుసుకోవాలి అనేటువంటి ఒక మంచి టేస్ట్ ని కలగజేసేస్తాయి. చాలా సంతోషం, చాలా సంతోషం సార్. సాయిరాం సార్, సుధాకర్ గారు, మా గురువు గారు, నమస్కారం. అద్భుతమైన రంగం చెప్పారు. స్తోత్రాలకి పరిస్థితి ఎలాంటిదో ఇతిహాసాలకి ఈ ధర్మ సూత్రాలు లాంటివి. ఎంత మనం రామాయణ మహాభారతాలు ఎంత చదివినా దాంట్లో ధర్మ సూత్రాలు తెలుసుకోవడం చాలా కష్టం. తెలుసుకునే కానీ మనకి అంతలకు విలువ కానీ మనం అర్థం చేసుకోలేము. అటువంటివి మీరు ఎంత సేకరించి మీ అసలు మీ సత్సంగమే సుధా సముద్రంలో ఉంటుంది. మీ పేరులోనే సుధ ఉంది కాబట్టి ఎంత భక్తి శ్రద్ధలతో ఇవన్నీ సేకరించారో యూట్యూబ్లో ఇవన్నీ మా అందరికి అందించినందుకు మేమందరం ధన్యులు అయ్యాం, కృతజ్ఞులు. మాకు ఎప్పుడు మీ కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం. గొప్ప సత్సంగం ఇచ్చినందుకు గురువు గారికి కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సాయిరాం సార్. సాయిరాం. సాయిరాం అండి. సాయిరాం. సాయిరాం. సాయిరాం సుధాకర్ రావు గారు. సాయిరాం మేడం. సాయిరాం. మేడం అనక్కలేదు సార్. మా బ్రదర్కి మీకు హృదయపూర్వక నమస్కారాలు అండి. ఎందుకంటే మొన్న ఒక మాట మా వరలక్ష్మి మేడం గారు శాస్త్రి గారిని ఒక క్వశ్చన్ వేశారు. భారతం ఇంట్లో ఉంటే కష్టాలు వస్తాయి కదా అని క్వశ్చన్ ఎవరో చెప్పారు. చాలా మంది చెప్పారండి. అసలు ఆ రథసారథి ఫోటో ఉంటే కూడా కష్టాలు వస్తాయని నాకు కూడా ఎవరో చెప్పారు. అయితే నాకు ఇవాళ మీరు చెప్తున్న ఈ భారత సూక్ష్మాలు తెలిస్తే వింటుంటే, భారతం కనుక ఇంట్లో ఉండి మనం చదువుకుని మననం చేసుకుంటే కష్టాలు పోతాయి, ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. అది నాకు అది అర్థమైంది ఆవిడ వేసిన క్వశ్చన్కి. తర్వాత మీరు వినగానే సరిపోదు, శ్రవణము మననము నీది ధ్యాస పెట్టాలి. ఇప్పుడు ఏఎస్పీలో ఎన్నో విన్నప్పుడు కొన్నైనా మనం బుర్రకెక్కించుకోవాలి కదండి. రోజు ఎన్నో విషయాలు, తెలియని విషయాలు మనకి స్వామి శాస్త్రాల్లో లేనివి కూడా తెలియజేస్తున్నారు. మరి అటువంటివి మనం వినాలి, మననం చేసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. అదే ఇన్ఫర్మేషన్ సరిపోదు, ట్రాన్స్ఫర్మేషన్కి ఇంప్లిమెంటేషన్ కావాలి. సాయిరామ్ సార్. అంతేనా సార్? అంతే మేడం, కరెక్ట్గా చెప్పారు. తర్వాత మొసల పర్వంలో ఆ మొసలం పుట్టడం, కృష్ణుడు కొడుకు ఏమిటి, సాంబుడు ఏమిటి, అంత దుర్మార్గం ఉండడం ఏమిటి, కృష్ణుడు తలుచుకుంటే ఎంతసేపు కంట్రోల్లో పెడతాడండి. మరి అటువంటిది అంటే అక్కడ వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి ఎవరు ఏం చేయలేరు. సాంబుడిని ఆడవేషం వేసి ఋషులకు పంపించడం, ఆ తర్వాత ఋషులంతా అసలు అతనికి మొసలం పుట్టడం, దాన్ని నుగ్గు చేయడం, అది నదిలో కలిసి వచ్చి మళ్ళీ అదనంగా మళ్ళీ తుంగ వృక్షాలుగా మొలవడం. అంటే కర్మఫలం అంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకు. అంతేనా సార్? తుంగ వృక్షాలతోనే కొట్టుకు చేస్తారండి వాళ్ళు. అదే కర్మఫలం అంటే ఇలాగే ఉంటుందేమో. అంతే. అనుగీత చెప్పారు, అనుగీత. మరి ఈ అనుగీత చెప్తూ ఇందులో 2 సూక్ష్మాలు చెప్పారు మీరు. కృష్ణుడంతటి వాడు చెబితేనే అర్జునుడు మర్చిపోయాడు. సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడు మర్చిపోయాడు.
ఇక్కడ మనం ఏమర్థం, భగవంతుడు చెప్తేనే వినలేదు, ఇంకెవరు చెప్తే వింటారు అని ఒక సూక్ష్మం. తర్వాత అర్జునంతటి వాడే మర్చిపోయాడు అంటే అర్జునుడే సాక్షాత్తు భగవంతుడి నోటి విన్న అర్జునుడే మర్చిపోయాడు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉండాలి. చాలా అద్భుతం సూక్ష్మం సార్. భగవంతుడు చెప్తేనే మర్చిపోయాడంటే విన్నాడు, మర్చిపోయాడు. మరి అర్జునుడు అంతటి గొప్పవాడే అలా అయ్యాడండి. తర్వాత చూడండి, విదురుడు అసలు పెదనాన్నని పిలుస్తుంటే కూడా పలకకుండా వైరాగ్యంలో ఒక మనిషి గుర్తుపట్టలేకుండా అయిపోయాడు, వైరాగ్యంలోకి వచ్చేసాడు పూర్తిగా. తర్వాత అర్జునుడు మహాత్మా అంటే పలికాడు అక్క. అదే మహాత్మా అంటే పలికాడు. ఎల్లయ్య పేరు పెడితే అసలు ఎవరు పిలిచేవాడు ఎవరు పట్టుకోలేదు. అవును, మహాత్మా అంటే పలికాడు. మహాత్మ స్టేజ్కి విదురుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పూర్తిగా మహాత్మ స్టేజ్కి వెళ్ళిపోయాడు. తర్వాత భగవంతుడు మనకి ఎప్పుడైతే భగవంతుడు దూరం అవడండి, మనమే దూరం అవుతాం. భగవంతుడికి మనకి ఎప్పుడైతే దూరం అవుతాం మనకి నో వాల్యూ, మనం జీరోస్. అర్జునుడు భగవంతుడికి ఆ కృష్ణ పరమాత్మకి దూరం అయినప్పుడు, కృష్ణ పరమాత్మ దూరం అయినప్పుడు అర్జునుడి పరిస్థితి ఏమిటి? కనీసం ఆ అంబులు పనిచేయలేదు, మంత్రాలు పనిచేయలేదు, ఏమీ పనిచేయలేదంటే మనం భగవంతుడితో ఉన్నంతసేపే, భగవంతుడు మనతో ఉన్నంతసేపే ఏదైనా మనం చేయగలం. భగవంతుడు మనం చెయ్యి వదిలిస్తే మనం ఏమీ చేయలేం. కాబట్టి నిరంతరము భగవత్ చింత మానేసి చింతనలో ఉండాలి. మన లౌకిక చింతలు మానేసి చింతనలో ఉండాలి. చాలా మహాప్రస్థానం గురించి తెలియజేశారు. అశ్వమేధం, మేధస్సు, బుద్ధి, ఈ చంచలమైన మనసుని బుద్ధితోటి ఇంద్రియాలు కంట్రోల్లో పెట్టుకోవాలి. సాయిరామ్. తర్వాత స్వామి తూర్పు, నేను ఇంకా పూర్తిగా మొదట ఫాలో అవ్వలేదు సార్, ఎవరో వచ్చారు, నేను తర్వాత యూట్యూబ్ వింటాను. తర్వాత స్వామి తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు మీరు చెప్పారు చూడండి, 50 మంది వండితే 450 మందికి అయింది అన్నారు. ఆ స్వామి అక్షయం చేశారన్నారు. కానీ అక్కడ స్వామి చెప్పిన మాట ఏంటంటే, నేను అక్షయం చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ వారి ప్రయత్నం కూడా ఉంది. అంటే మన ప్రయత్నం ఉంటే దాన్ని భగవంతుడు అక్షయం చేస్తాడు. అసలు మనం ప్రయత్నమే చేయకుండా స్వామి చూసుకుంటారు అంటే మన ప్రయత్నం కూడా స్వామి చూస్తారు. కాబట్టి మనం ప్రయత్నిస్తే స్వామి మనకి అనుగ్రహాన్ని కలగజేస్తారు. ఈ విధంగా చాలా విషయాలు తెలియజేస్తారు సార్. ఇంకా మాట్లాడి కూడా ఉన్నారు కాబట్టి మీకు మన ఏఎస్పి తరఫున, మా సోదరుడు లక్ష్మీనారాయణ గారి దంపతుల తరఫున, మన కుటుంబ సభ్యులు I2Y మన కుటుంబ సభ్యులు అందరి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం సార్. జై సాయిరామ్. కల్పించుకుంటున్నాను. ఒకసారి క్షమించండి సాయిరామ్. ఈ వాక్యాన్ని ఎందుకంటే కృష్ణుడు మృతు శిశువు అయినటువంటి పరీక్షిత్తుని బతికించే టైంలో వాడిన పదం ఒకటి చెప్పారు సాయిరామ్. ఇప్పుడు సత్యధర్మములను పాటిస్తూ అస్కలితుడునైతే బిడ్డ జీవించాక, అసలు ఆ పదం ఎలా అర్థం చేసుకోవాలో పిచ్చిగా చూస్తే మనకి ఏమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ కృష్ణుడు మాట్లాడినటువంటి మాట, అస్కలితుడనైతే సత్యధర్మములను పాటించేవాడిని అయితే బిడ్డ బ్రతికాక అని, అసలు ఈ పదం ఆణిముత్యంలాగా ఉన్నది సార్. అసలు దీన్ని ఎత్తి చూపించవచ్చు అనమాట ప్రతి ఒక్కరికి కూడా. కృష్ణుడు ఏమిటి, మనం అనుకునే కృష్ణుడు కాదు, ఆయన నిరాకారుడైనటువంటి పరమాత్మ. ఇలాగా చక్కటి నెక్స్ట్ దేంట్లో మీకు దీనికి ఆన్సర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్ మీకు. సారు ఎంత బాగా ఒక సందర్భంలో సార్ అంటే ఆయన ఎవరో ఇచ్చిన శాపాన్ని ఆయన కావాలంటే పక్కన బేఖాతరు చేసుకోవచ్చు. ఆ బేఖాతరు చేస్తే ఫ్యూచర్ పెద్దల మాటలు విలువ ఉండదండి. ఫ్యూచర్ మళ్ళా ఫ్యూచర్ జనరేషన్ ఏమైతుంది, కృష్ణుడే ఏం చేయలేము అని ఒక ముద్ర పడిపోద్ది. ఇప్పుడు స్వామి కూడా చూడండి సార్, హీ నాట్ అగైన్స్ట్ ది నేచర్. అవసరం పెడితే భక్తుల గురించి ప్రకృతిని పక్కన పెడతాను. తను ఒక సందర్భంలో దసరా ఉత్సవాలప్పుడు 2 days వర్షం పడుతుంది సార్. ఇప్పుడు ప్రశాంత నిలయంలో ఇప్పుడు యజ్ఞం అంటే సప్తాహం 7 రోజులు, ఇంకా 5 రోజులు సాగాలంటే కొంచెం ఇప్పుడు నార్మల్ గా ఉంటే పర్లేదు. చిత్తడి వాసన అనేది కొంచెం డిస్కంఫర్ట్, ఎవరికైనా ఇబ్బంది.
నేను 1-2 బర్త్డే అప్పుడు కూడా చెప్పాను. ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది చూడు బంగారు, ఈ యజ్ఞం చేసేదే వర్షం గురించి. ఈ ఏరియా అంతా, ఈ ప్రదేశం అంతా డ్రౌట్ ఏరియా. ఈ యజ్ఞం చేసేది వర్షం గురించి. ఏదో నీకు తాత్కాలికంగా ఇబ్బంది పడుతుంది, నీకేదో అవుతుందని చెప్పి యజ్ఞాన్ని ఆపమంటావా? నేను ఇది ఈ వర్షాన్ని ఆపమంటావా? ఈ యజ్ఞం యొక్క లక్ష్యం ఏంటంటే వర్షం. ఈ ప్రాంతంలో నీరే లేదు కదా. సో ఆ విధంగా కృష్ణ పరమాత్మ మహర్షుల వాక్యాలకి అది దీవెనలైనా బ్లెస్సింగ్, శాపమైనా ఎవరైనా సరే ఆనర్ చేయాలి అని లోకానికి ఒక ఏదన్నా చూస్తే ఒక సూక్ష్మాన్ని అందించాలి మనలాంటి. అది ధర్మ సూక్ష్మం అన్నమాట. దాన్ని బేఖాతరు చేసుకోవచ్చు ఆయనకున్న పవర్ తో. హీజ్ ఎటర్నల్ పవర్ కదా సార్. ఈ మామూలు పెట్టిన శాపం ఏమవుతుంది అని నేను బేఖాతరు చేయించుకోవచ్చు. బేఖాతరు చేస్తే చరిత్రలో నిలిచిపోవాలి కదా సార్, రాముడు గాని కృష్ణుడు గాని. ఇప్పుడు మహర్షుల విలువ ఉండదు సార్, పతివ్రతల విలువ ఉండదు కదా. బాగా చెప్పారు, వండర్ఫుల్. సాయిరామ్ సార్. ఒక డౌట్ సార్, బటన్ వేలి ఎందుకు కొట్టాడు ఒకసారి చెప్పండి సూక్ష్మంగా. ఎవరండి? వేలికి దెబ్బ ఎందుకు బాణం తగలాలి? అది బొటన వేలుకు అరికాలకు అది సరే హితమితంగా లేదు కానండి. దానికి ఏంటంటే అది దానికి ఒక స్టోరీ ఉందండి వెనకాతల. ఇప్పుడు కొంతమంది అంటారు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు కదా అని ఒకటి అంటారు. మీకు నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తానండి దానికి సహేతుకమైన ఆన్సర్ మీకు. ఓకే తప్పకుండా సార్. ఓకే సార్. ఓకే అక్క, అక్కడ బొటనవేలు ఒకటే కనపడుతుంది అక్క, ఏం దేహం కనపడట్లేదు కృష్ణుడు. ఓకే ఓకే బ్రదర్. అది కాదు సార్, అది కాదు సార్, అది కాదు. దుర్వాసుడు శాపం అంటున్నాను. అక్కడ ఏమి లేదు సార్, ఒక సంచారం కనపడుతుంది. ఒక మూవింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఆ మూవింగ్ ఇన్స్ట్రుమెంట్ వేలు. అది కాదు సార్, దుర్వాసుడు శాపం అది. దుర్వాసుడు ఏంటంటే ఆయన పాయసం పూసినప్పుడు దేహానికి అంతకి పూసి అరికాలు వదిలేశాడట. ఆ దుర్వాసుడు శాపం పెట్టాడు, నీకు అరికాల్లోనే మరణం ఉంటుందండి చెప్పేసి. అది నేను చదివిన వ్యాసభారతంలో ఉన్న ఇది. అంతే అంతే, మీరు చెప్పి కరెక్ట్ సార్. ఇది పురాణం చెప్పింది. ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయి అనుకోండి, అన్ని బాగానే ఉంటాయి, అన్ని భారతం అందాన్ని పెంచేవి. కానీ మూలంలోకి వెళ్తే మట్టికి దుర్వాసుడు కారణం దీనికి. సాయిరామ్ అండి. సుధాకర్ రావు గారికి, లక్ష్మీనారాయణ గారికి అందరికి నమస్కారాలు. సాయినాథ్. ఈ భారతం వినడం అనేది రోజు విన్నా కూడా విసుగులేదండి మాకు. ఆ రోజు వింటూ ఉన్న ఇంకా వినాలి ఇంకా వినాలని ఆ ధర్మాలు. నేను అనుకుంటానండి, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు తగాదా పడితే ఈ 18 అక్షౌహిణుల సైన్యం గాని ఏదైనా నౌకా ఏ దళంగమైనా సరే వాళ్ళు ఎందువల్ల త్యాగం చేశారు యుద్ధం. ఇది కేవలం అన్నదమ్ముల యొక్క తగాదనే కదా అని అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. కానీ రాబో కాలంలో అన్నదమ్ములు సఖ్యతతో ధర్మంగా ఆ యొక్క సంపదను పంచుకోవాలని కృష్ణుడి యొక్క ఉద్దేశం అని నేనే సమాధానం పడుతుకుంటా. ఇంతమంది ఎందుకు 18 అక్షౌహిణులు ఎందువల్ల నష్టపోవాలి, ఎందుకని పోవాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ ధర్మరాజు కూడా అన్నాడు ఒకసారి, నేను హాయిగా అడవులకు వెళ్ళిపోతాను, వాళ్ళనే పరిపాలించుకొని. కానీ కృష్ణుడే ఉన్నాడు, దాంట్లో ధర్మం లేదు. నీకు రావాల్సిందే నువ్వు తీసుకోవాలి, వాళ్ళకి రావాల్సిందే వాళ్ళు తీసుకోవాలి. ఇది రాబో కాలంలో కలియుగం దగ్గర పడుతున్నది. అందువల్ల కృష్ణుడు ఈ యొక్క యుద్ధాన్ని ఏర్పాటు చేశాడని నేనే సమాధానం పరుచుకుంటున్నాను. ఇది ఒక విషయము. మీరు మొట్టమొదటి అశ్వమేధము, మౌసల పర్వము, ఆశ్రమవాసం ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చివరకు అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు అందరూ తెలుసుకున్నారు ఈ పర్వాల గురించి. కానీ ముసలి యొక్క నీతి చెప్పడం అనేది ధర్మరాజు కూడా ఒక పాఠమే. కానీ ధర్మరాజుకు మనసులో నేను చేశాను అశ్వమేధగాని కొంచెమే ఉండింది. దానికి సమాధానం ఆ ముసలి చెప్పింది. కానీ ఎవరైనా కూడా మనం చేశాము మనమే అని అయి కాదు ఉయి ఉండాలని లక్ష్మీనారాయణ గారు మనం చేశాము మనము
అని అనుకుంటూ ఉండాల్సిందే. ఈ జరిగే కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటున్నాము అనేది ఉండాలి. చాలా బాగుంది. లాస్ట్ లో ఈ విదురుడు యొక్క నీతి చాలా బాగుంది. ఆ విదురుని పెదనాన్నని పిలిచినా కూడా పలకలేదు, అంత స్థితిలోకి వెళ్ళిపోయినాడు ఆయన. ఆయన విదురుడు అన్న సంగతి కూడా మర్చిపోయినాడు. అది బాగుంది, అది చాలా బాగుంది. మళ్ళీ వీళ్ళంతా పుట్టేటట్టు చేశాడు వ్యాసుడు. కానీ వాళ్ళతో పోయేవాళ్ళు వెళ్ళిపోమన్నారు. వాళ్ళతో కూడా వెళ్ళిపోండి మీరు, వాళ్ళు అంటే ఎవరు వెళ్ళలేదు. కానీ అది ఆ యొక్క మళ్ళీ జనాన్ని వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళనంతా ఒకసారి ధృతరాష్ట్రుడు ఇంకా అప్పటికి ఆయనకి ఇంకా జ్ఞానోదయం కలగల, ఇంకా మమకారంతోనే ఉన్నాడు. ఆశ్రమవాసం చేసినా కూడా వాళ్ళందరినీ చూసిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం, ఆశ్రమవాసం పూర్తి చేసుకొని ఆ మంటల్లో వాళ్ళ ధ్యాన ముద్రలో ఉండి వాళ్ళంతా ముగ్గురు వెళ్ళిపోయినారు. కుంతీదేవి కూడా వాళ్ళనే ఆశ్రయించుకొని వాళ్లకు సేవ చెయ్యాలి. వాళ్ళ పుత్రులని మా వాళ్లే చంపారు కాబట్టి అది కూడా కొంచెం ఆమెకుంటుంది. వాళ్ళకి సేవ చేస్తే అది కొంచెం ఒక ఆనందం. వాళ్ళు నిరాశ్రయులైనారు అది అని చెప్పి అనుకున్నది కుంతీదేవి. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా వచ్చే దాంట్లో ఇంకా చాలా ధర్మాలు చాలా చెప్తారని మేము ఎదురు చూస్తూ ఉంటాము. మాకు అది రోజు విన్నా కూడా భారతం మటుకు విసుకుండదు. అది అంత బాగా ఉంటుంది ఆ భారతం అనేది. ముంగీస ముసలి కాదులేండి, ముంగీసే కదా. నీళ్ళల్లో పొల్లింది, నీళ్ళల్లో పొలితే సగమైంది. మళ్ళీ ఆ సగం ఎవరు ధర్మాత్ములని బయలుదేరింది. ఆమెకి ఎక్కడా దొరకలేదు. ఈయన ధర్మరాజు చేశాడు, బంగారు పళ్ళాల్లో కూడా పెట్టాడు ఆయన, అంత బాగా చేశాడు అని ఎవరో చెబుతూ ఉంటారు. అంత చేసినా కూడా ఆ ముంగీసకు అది ఆ బంగారం కాలేదు అంటే ఆయన చేసి కూడా నేను చేశాను ఒక చిన్న భావం ఉంది ఆయన, నేను చేశాను. అది కూడా ఎవరికి ఉండకూడదు అనే ఒక ధర్మం అక్కడ మనకు చెప్పడానికే ఆ ముంగీసని అక్కడ అది ఆ కథ అది పెట్టారు. చాలా బాగుందండి. మళ్ళీ ఇంకా విదురుడు చిన్న అన్న మేడం, చిన్న అన్న విదురుడు. చిన్న అన్న ధృతరాష్ట్రుడి కంటే చిన్న ఆయన విదురుడు. విదురుడు మేడం సాయిరామ్. ఓకే సార్, జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను క్విట్ అవ్వచ్చా సార్? తప్పకుండా.